ఒక పక్క రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని సమర్థిస్తాం, ఖచ్చితంగా సమర్థించాలి. అంటే 1000 రూపాయలు 2000 టిక్కెట్లు పెట్టి అభిమానుల జేబులు గొల్ల చేస్తున్న ఈ దోపిడీని అరికట్టాలి. దోపిడీ ఖచ్చితంగా అరికట్టాలి. నేను అదే పదే పదే వీడియోలో చెప్పేది ఏంటంటే, సామాన్యుడు టికెట్ కొనుక్కి సినిమా థియేటర్కి వెళ్ళేలాగా ఉండాలి. వినోదం అందుబాటులో ఉండాలి. వినోదం లేదు, ఇలాగే 2000 3000 టికెట్లు పెడితే ఏమవుతుందో చెప్పనా? 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి, 7 స్టార్ హోటల్స్ ఉన్నాయి. మీలాంటోడు నాలాంటోడు సామాన్యుడు మధ్యతరగతి వాడు పేదవాడు వెళ్ళలేడు కదా, తినలేడు కదా. అక్కడ రేపు సినిమాలు కూడా ఇలాగే అయిపోతాయి. 5 స్టార్ సినిమా హాల్, 7 స్టార్ సినిమా హాల్ అంటే మళ్ళాంటి వాళ్ళు వెళ్ళడానికి ఉండదు, డబ్బునోడే వెళ్ళాలి సినిమాలు చూడాలి. అలా వస్తాయేమో ఇలా టికెట్ రేటు పెంచుకుంటూ పోతే 7 స్టార్ 5 స్టార్ సినిమా హాళ్ళు వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో దీనికి పరంగా ఒక ముందడుగైతే పడిందని కోరుకుందాం రేవంత్ రెడ్డి గారి. కానీ దానివల్ల ఇండస్ట్రీలో మిగతా వాళ్ళు నష్టపోయారు కదా. రేపు గేమ్ చేంజరు చాలా సినిమాలు ఉన్నాయి, వెంకటేష్ గారిది, బాలకృష్ణ గారిది, భవిష్యత్తులో సినిమాలు. వాళ్ళు బాగానే ఖర్చు పెట్టారు, వాళ్ళు కూడా మంచి వినోదం అందించాలి. వాళ్ళు నష్టపోయారు. పుష్ప పిండేసుకున్నాడు కలెక్షన్, బట్ వాళ్ళు నష్టపోయారు. ఏమైనా సేఫ్, వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. సో మరి ఏం జరుగుతుందైతే చూడాలి.